సుందరకాండ చాలామంది చదివి ఉంటారు. హార్ట్ ఆఫ్ ది రామాయణం అనమాట. సుందరంగా ఉంది కాబట్టి సుందరకాండ అంటారు. సుందరకాండలో మేనేజ్మెంట్ విషయాలు చాలా ఉన్నాయి. అందుట్లో ఒక మేనేజ్మెంట్ ఏంటంటే, ఆంజనేయ స్వామి సీతాదేవిని చూశారు. తర్వాత మీకు అందరు తెలుసు, లంకను కాల్చి బయటకు వచ్చాడు. మళ్ళీ ఆయన సముద్రం లంకించుకుని మళ్ళీ ఈ సైడ్ వచ్చేసాడు. ఈ సైడ్ రాగానే అందరూ వానరులు అందరూ ఆకాకారాలు చేశారు. ఓ మారుతి, హనుమాన్ కనుక్కొంటాడు, డెఫినెట్గా అమ్మగారిని చూసిస్తుంటాడు, అందుకనే అంత ఉత్సాహంగా వచ్చాడని చెప్పి అనుకుంటారు. మన ఆంజనేయ స్వామి గారు వచ్చేసి ఈ విషయం ఎవరు చెప్పలా, ఆయన టీమ్ లీడర్ జాంబవంతుడు చెప్పాడు. ఆంజనేయ స్వామి జాంబవంతుడు ఇద్దరు కలిసేసి మళ్ళీ వాళ్ళ HR మేనేజర్ అంగదుడు చెప్తారు. కానీ ఆంజనేయ స్వామి ఏం చెప్పడు, జాంబవంతుడు చెప్తారు. ఆంజనేయ స్వామి, జాంబవంతుడు, అంగదుడు వీళ్ళందరూ కలిసి వాళ్ళ మేనేజింగ్ డైరెక్టర్ సుగ్రీవుడు చెప్తారు. ఆంజనేయ స్వామి, జాంబవంతుడు, అంగదుడు, సుగ్రీవుడు వీళ్ళందరూ కలిసేసి వాళ్ళ చైర్మన్ ఆ ప్రాజెక్ట్కి రాముడు చెప్తారు. రాముడు చెప్పినప్పుడు వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. కానీ హనుమ మాట్లాడు. సుగ్రీవుడు అండ్ రాముడు అడిగారు, నువ్వు వెళ్ళొచ్చావు కదా, నీ రియల్గా స్టోరీ చెప్పమంటే అప్పుడు ఆయన సౌత్ సైడ్ దక్షిణ వైపు దిగేసి అమ్మవారికి నమస్కారం చేసుకొని ఆయన ఏం చేసిందో చెప్తాడనమాట. అందుకనే మాస్టర్స్, మీరు కూడా మీ మేనేజ్మెంట్లో మీ కొత్త విషయం కూడా కనుక్కున్నారనుకోండి, ఒకటి న్యూ థింగ్ చేశారు, పర్టికులర్లీ సాఫ్ట్వేర్ పీపుల్, డైరెక్ట్కి వెళ్ళేసి మీరు చైర్మన్ చెప్పకూడదు. హైరార్కీ ఉంటుంది. మీ టీమ్ లీడర్ ఎవరు ఆయన చెప్పండి, తర్వాత HR మేనేజర్ చెప్పండి, తర్వాత వాళ్ళు మిమ్మల్ని మేనేజింగ్ డైరెక్టర్కి తీసుకెళ్తారు. దాని తర్వాత మీరు చైర్మన్ చెప్పొచ్చు. అంతేగాని మీరు తొందరపడి అని చెప్పేసి జోష్ తోటి వెళ్ళి చెప్పారనుకోండి, చైర్మన్కి ఈజ్ నాట్ బాదర్ అబౌట్. వీళ్ళందరూ కోపం వచ్చేసి తర్వాత నీ క్యారియర్ డెవలప్మెంట్ అవడానికి స్కోప్ ఉండదు. ఆలోచించండి మాస్టర్స్. ఇది ఎందుకు నాకు చాలా నచ్చింది. మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టంలో మేము వాడతాం ఇది. నీ టీమ్ లీడర్ ఎవరు ఆయన చెప్పండి. మీ ఇద్దరు కలిసి కావాలంటే HR మేనేజర్ చెప్పండి. దాని తర్వాత అందరు కలిసేసి మీరు మేనేజింగ్ డైరెక్టర్ చెప్పండి, తర్వాత చైర్మన్ చెప్పండి. ఇది మీరు నిక్కచ్చిగా ఫాలో అవ్వాలి. ఫాలో అవుతేనే నీ క్యారియర్ గ్రోత్ బాగుంటుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మాస్టర్స్. ఆలోచించుకోండి.